శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు కూడాను ప్రభాత పూజలైన తర్వాత దేవాలయంలో మహాభారత ఇతిహాసం చెప్పడం అనేది సాంప్రదాయం. దాన్ని అనుసరించి మనం ప్రతిరోజు కూడా చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు చెప్పుకున్నాం. 11వదైన స్త్రీ పర్వంలో కూడా 17 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 18వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గాంధార్యువాచ పశ్య మాధవ పుత్రాన్ మే శతసంఖ్యాన్ చితక్లమాన్ గదయా భీమసేనేన భూయిష్టన్ నిహతాన్ రణే ఇదం దుఃఖతరం మే యది మా ముక్తమవృద్ధజ హతపుత్రారణే బాలా పరిధావంతి మే స్నుషా ప్రాసాదతలచారిణ్య చరణైర్భూషణాన్వితై ఆపన్నాయాత్ స్పృశంతి మాం రుధిరార్ద్రాం వసుంధరాం కృచ్ఛాదుత్సారయంతి స్మ గృద్రగోమా యువా యువా వయసాన్ దుఃఖేనార్త విఘాన్నంత్య మత్తా ఇవ చరంచుత. గాంధారి అంటుంది కృష్ణ భగవానుడితోటి, మాధవ, అలసటను జయించిన నా 100 మంది కుమారుని ఒకసారి చూడవయ్యా. వాళ్ళందరినీ కూడా భీమసేనుడే గదతో చంపాడు. ఇదం దుఃఖతరం మే జ్యాయతి మా ముక్తమూర్ధజాత పుత్రారణే బాలా పరిధావంతి మే స్నుషా. ఈ పిల్లలు, ఈ నా కోడళ్ళు పుత్రుల్ని కోల్పోయి రణభూమిలో జుట్టు విరబేసుకుని పరిగెత్తుతున్నారు. ఇది నాకు మరీ ఎక్కువ దుఃఖాన్ని కలిగిస్తున్నది. గజ్జెలు అలంకరించిన పాదాలతో మేడల పైభాగాన తిరుగుతున్న వీళ్ళు ఇప్పుడు నెత్తుడు తడిసిన ఈ నేల మీద తిరుగుతున్నారు. దుఃఖంతో దీనలై పిచ్చి పట్టినట్లు ఆక్రోశిస్తూ తిరుగుతున్నారు. గద్దల్ని, నక్కల్ని, కాకుల్ని ఎంతో కష్టం మీద దూరంగా తరుముతున్నారు వాళ్ళు. ఏషాన్యాత్వనవద్యాంగీ కర సంహిత మధ్యమా ఘోరమాయోధనం దృష్ట్వా నిపతచ్చతి దుఃఖిత దృష్ట్యా మే పార్థివ సుతాం ఏతాన్ లక్ష్మణ మాత్రం రాజపుత్రి మహాబాహో మనోన్యుపశామ్యతి భ్రాతృంశాన్య పితృంశాన్య పుత్రాంశ నిహతాన్ భువి దృష్ట్వా పరిపతంత్యేతాః ప్రగృహ్య సుమహాభుజాన్ మధ్యమానాన్ తు నారీణాం వృద్ధానాం చ పరాజితాః ఆక్రందం హతబంధూనాం దారుణైవ యశసే శృణు రథ నీడాని దేహాంశాహతానాం గజవాజినాం ఆశ్రిత్య శ్రమ మోహార్తా స్థితా పశ్య మహాభుజ అన్యాం చాపహృతం కాయా చారుకుండల మున్నసం స్వస్య బంధో శిరః కృష్ణ గృహీత్వా పశ్య తిష్టతి పూర్వజాతి కృతం పాపం మన్యేనాల్పమివ అనఘా ఏతాభిర్నరవద్యాభిః మయా చైవాల్పమేధయా యది తన్ ధర్మరాజేన పాతి తన్నో జనార్దన నహి నాశోస్తి వార్ష్ణేయ కర్మణో శుభ పాపయో. చూడు, పిడికెడంత నడుంగల ఈ సర్వాంగ సుందరి భయంకరమైన రణభూమిని చూసి తీవ్ర దుఃఖంతో మూర్ఛపోయింది. చూడయ్యా, లక్ష్మణుడు తల్లి రాజకుమారిని చూడు. ఈ రాజపుత్రుని చూస్తుంటే నా మనస్సు ఊరట చెందటంలే. రణభూమిలో మరణించిన సోదరుల్ని
తండ్రుల్ని కొడుకుల్ని చూసి తెగిన వాళ్ళ భుజాలను పట్టుకొని కింద పడిపోతున్నారు. అలానే ఈ దారుణ సంహారంలో బంధువుల్ని పోగొట్టుకున్న నడిమి వయసు స్త్రీలు, వృద్ధ స్త్రీలు వాళ్ళు చేస్తున్న ఆక్రందనలను విను. శ్రమతో మోహంతో దీనలైన ఈ స్త్రీలు రాధాసనాల్ని, చనిపోయిన ఏనుగుల్ని, గుర్రాల్ని ఆసరాగా చేసుకొని నిలిచారు. చూడు కృష్ణ, ఆమెను చూడు, శరీరం నుండి వేరుపడిన తన బంధువు తలను పట్టుకొని నిలిచి ఉంది. ఎత్తైన ముక్కుతో అందమైన కుండలాలతో ఆ తల శోభిస్తూ ఉన్నది చూడు. అనగా ఏ దోషాలు లేని వీరు అల్పమతినైన నేను గత జన్మలో చేసిన పాపం చాలా ఎక్కువే అనుకుంటున్నాను. అందుకే జనార్దన, ధర్మరాజు నా వారిని అందరినీ సంహరించాడు. ఓ వార్ష్ణేయ, పుణ్యకర్మలైనా పాపకర్మలైనా ఫలితం అనుభవించక తప్పదయ్యా. ప్రత్యగ్రవయస స్పర్శ, అలా అనుభవిస్తేనే అవి నశిస్తాయి అని చెప్తుంది గాంధారి. ఎంత జ్ఞానియో చూడండి. పుణ్యకర్మలైనా పాపకర్మలైనా అంటుంది. కర్మణో శుభ పాపయో, శుభాలు అశుభాలు రెండు కర్మల ఫలితాలు కూడాను అనుభవించక తప్పదు. పచ్చగ్రవయస పశ్య దర్శనీయ కుచానవా కులేషు జాతా శ్రీమచ్చ కృష్ణపలక్ష్మీ మూర్ధజ హంసగద్గద భాషిణ్యా దుఃఖశోక ప్రమోహిత సారస్యవ వాసాంచ పత్తా పశ్య మాధవ వల్వపద్మ ప్రకాశాని పుండరీక్షోషితాం ననవజ్యాని వక్త్రాణి తాపయచ్చేవ రాశ్మివాన్ ఈర్ష్యూనా మమ పుత్రాణాం వాసుదేవావరోధనం అవరోధనం మత్తమాతంగదర్పాణాం పశ్యంచ ప్రదర్జనాం శతచంద్రాణి చర్మాణి ధ్వజాంశాదిత్య వర్చస రౌక్మాణి చైవ వర్మాణి నిష్కానపీత కాంచగనాన్ శీర్షత్రాణాని చైతాని పుత్రాణం మే మహీతరే పశ్య దీప్తాని గోవింద పావకాను సౌతాని వా ఏష దుశ్శాసన శాతే సూర్యేణామిత్రఘాతిన పీతసోనిత సనభంగా ఇది భీమేన పాద్య కదయా భీమసేనేన పశ్య మాధవ మే సుతం ద్రోతక్లేశ అనుస్మృత్య ద్రౌపదీ నోదితేన చ. మాధవ, ఈ స్త్రీలందరూ కూడాను అంటే ఒక్కొక్కళ్ళ గుంపుని చూపిస్తున్నాడు. వీళ్ళందరూ నవయవ్వనులు నేను చూపిస్తున్న వాళ్ళు. వీరు వక్షస్థలం ముఖాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఉత్తమ వంశంలో పుట్టిన వాళ్ళు, లజ్జావతులు. అలానే వీళ్ళు ఇప్పుడు దుఃఖ శోకాలతో మోహానికి లోనై బెగ్రు పక్షుల్లాగా రోధిస్తూ పడిన్నారు. పుండరీకాక్ష, ఏ మచ్చ లేక వికసించిన తామరల్లాగా ప్రకాశిస్తున్న ఈ కాంతల ముఖాలని సూర్యుడు తప్పింపజేస్తున్నాడయ్యా. ఓ వాసుదేవా, మద్దించిన ఏనుగులాగా పొగరెక్కి ఈర్ష్యాలువులైన నా కుమారుల యొక్క భార్యల్ని సాధారణ జనులు ఈరోజు చూడగలుగుతున్నారు. ఓ గోవింద, 100 చంద్రచక్రాలు గల కాళ్ళు, సూర్య తేజస్సు గల ధ్వజాలు, బంగారు కవచాలు, బంగారు పతకాలు, ఈ శిరస్త్రాణాలు ఆజ్యం పోసిన అగ్నిలాగా ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తున్నాయి. ఇవన్నీ కూడా నా కుమారులవే. సూర్యుడు శత్రుసూదనుడు అయిన భీముడు రణభూమిలో చంపి సర్వావయవాల నుండి నెత్తురు తాగిన నా కుమారుడు దుశ్శాసనుడు శవం ఇది. దీన్ని ముక్కలు చేసి నెత్తురు తాగాడు భీముడు. ఇదిగో నా కుమారుడు దుశ్శాసనుడు ఇక్కడ పడుకొని ఉన్నాడు. మాధవ, ద్రౌపది ప్రేరణతో జూదం నాటి కష్టాలని తలచుకొని భీమసేనుడు గదతో చంపిన నా కుమారుణ్ణి చూడవయ్యా. ఉక్తాఖ్యనేన పాంచాలి సభాయాం జ్యోతనిజిత ప్రియం చికీర్షిత బ్రాధు కర్ణస్య జనార్దన సహైవ సహదేవేన నకులే అర్జునేన చ దాసీభూతాసి పాంచాలి క్షిప్రం ప్రవిశనో గృహాన్ తతో అహమబ్రవం కృష్ణ తదా దుర్యోధనం రూపం మృత్యుపాస పరిక్షిప్తం శక్రిం పుత్రవర్జయ నిభో దైవం సుదుర్బుద్ధిం మాతులం కలహప్రియం క్షప్రమేనం పరిత్యజ్య పుత్రశ్యామస్య పాండవై న బుధ్యసే త్వం దుర్బుద్ధే భీమసేనమర్శనం
వాష్ణారాచైస్తుతం శై ఉత్కాభిరివికుంజరం తానేవన్ రహస్యకృత వాక్శల్యానవధారయాన్ ఉత్ససర్జ విశంతేషు సర్పోగో వృషభివేష్విన ఏష దుశ్శాసనః శాతే నిక్షిప్య విప్లవ భుజో నేహతో భీమసేనేన సింహనేవ మహాగజ అత్యర్థమకరోద్రౌద్రం భీమసేనోచ్చవర్షణ దుశ్శాసనస్య యత్క్రుద్ధో అపిబన్ శోణితమాహవే. జనార్దన, గాంధారి అంటుంది కృష్ణుడితో, సభలో జూదంలో ఓడిపోయిన ద్రౌపదిని చూచి తన సోదరునికి కర్ణునికి ప్రియాన్ని చేయదలచి, ఈ దుశ్శాసనుడు పాంచాలి సహదేవునితో నకులునితో అర్జునుతో సహా నీవు మాకు దాసివయ్యావు, వెంటనే మా ఇంట్లోకి ప్రవేశించు. అప్పుడు నేను దుర్యోధన అరపాలతో చెప్పాను, కుమారా, శకుని మృత్యుపాశాల్లో చిక్కుని ఉన్నాడు, ఆయన్ని వదిలిపెట్టి నువ్వు నీ మేనమామ కలహప్రియుడు దుర్మతి, అది గ్రహించు, వెంటనే ఆయన్ని వదిలిపెట్టు, పాండవులతో సంధి చేసుకో. భీముడు అసహనశీలుడు, నువ్వు అది అర్థం చేసుకోవటలే. కొరువితో ఏనుగును రెచ్చగొట్టినట్టు తీక్షణమైన వాగ్బాణాలతో భీముణ్ణి నువ్వు రెచ్చగొడుతున్నావు. ఇవన్నీ నేను చెప్పానయ్యా ఆ రోజున నా కొడుకు దుర్యోధనుడికి. సభలోనూ చెప్పాను, ఏకాంతంగా కూడా చెప్పాను. అలాగే భీమసేనుడు ఆ వాగ్బాణాలను తలచుకుంటూ పాము ఆబోతులను కాటు వేసినట్టుగా నా కుమారులపై విషం కక్కాడు. సింహం మహా గజాన్ని చంపినట్లు భీమసేనుడు దుశ్శాసనుడిని చంపాడు. మరీ రౌద్రంగా ప్రవర్తించి దుశ్శాసనుడి నెత్తురు తాగాడు ఆ భీముడు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి స్త్రీ విలాస పర్వణి గాంధారీ వాక్య అష్టాదశోధ్యాయ. ఇది వాల్మీకి వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 18వ అధ్యాయం, రేపు 19వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య సుమస్తరించ లోకా సమస్త. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.